ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించట్లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలన్నారు పొన్నం. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు ఆయన. అంబర్పేట నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతోంది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, మహిళలకు పావలా వడ్డీ కానీ, ఈ విధంగా 55,000 ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఆర్థిక విధ్వంసం జరిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన నుంచి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. నియోజకవర్గమే కాక రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి